మీరన్నట్టు నిజమే. అది ప్రతి ట్రాన్స్‌ఫర్‌కి కూడా ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. 25,000 నుంచి దగ్గర దగ్గర 5,00,000, 10,00,000 కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, అవినీతి లేకుండా నిస్వార్థంగా చేయండి, అప్పుడే నాకు దాంట్లో ఒక తృప్తి కలుగుద్ది. ఈ అన్ని చేసింది దానికోసం మాత్రమే అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆయన చాలా నిర్దిష్టమైన ఆలోచనతో వెళ్తున్నారండి. ఆ ఆలోచన విధానం మాత్రం ఎవరు చేయలేరు. రాజకీయ నాయకులు చాలా మంది చూసాము, కానీ చిన్న స్థాయి వ్యక్తులను కూడా చాలా గౌరవించే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అంశాన్ని చేపడితే అది చాలా వినూత్నంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనెక్ట్ అవుతారో అక్కడే కనెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఏది చెప్తున్నారో అది చేసి చూపిస్తున్నారు. అది అది ఎవరి వల్ల కాదండి. జనసేన సిద్ధాంతాలు చాలా బలమైన సిద్ధాంతాలు. మీరు గమనించినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులతో మాటామంతి అనే కార్యక్రమం జరగడం ఇదే మొట్టమొదటిసారండి. అందులో కూటమి ప్రభుత్వంలో జరగడం అనేది ఒక శుభ పరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత ఏ స్థాయిలో పనిచేయాలన్నా, అంటే ఒక రాజకీయ నాయకులు ఏ స్థాయిగా పనిచేయాలి, ఒక నిర్ణయాలు తీసుకున్నా దాన్ని అమలుపరచాల్సింది మాత్రం కేవలం అధికారులే. సో మనం మొన్న జరిగిన కార్యక్రమం చూసినట్టయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతన ఉత్సాహం కలిగించే విధంగా, అంటే వాళ్ళకి వచ్చే ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే అధికారుల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చి వాళ్ళు ఇంకా బలంగా పనిచేసే విధంగా మొన్న జరిగిన కార్యక్రమం మనం చూస్తా ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి శాఖలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిపాలన అనేది ప్రజల దగ్గరికి వెళ్తుందని చెప్పని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు ఈ రోజు ప్రమోషన్స్ పొంది ఎంత ఉత్సాహంగా నూతన ఉత్సాహంతో పనిచేయాలనుకున్నారు, అంతే ఇదిగా అవినీతి లేకుండా ఖచ్చితంగా మీరు ప్రజలకి ఏదైతే మీకు సంబంధించిన వర్క్ ఏదైతే అప్పచెప్పారో అది ప్రజలకి నిస్వార్థంగా చేయండి, అప్పుడే నాకు దాంట్లో ఒక తృప్తి కలుగుద్ది. ఈ అన్ని చేసింది దానికోసం మాత్రమే అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన్ని స్వయంగా చూస్తా, అది చిన్న స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో విలేజ్ సెక్రటరీ వాళ్ళని ఆఫీసర్లుగా మార్చిన పరిస్థితిలో వాళ్ళలో ఒక ఆనందం చూస్తే నిజంగా, అంటే రాజకీయ నాయకులు చాలా మంది చూసాము, కానీ ఒక చిన్న స్థాయి వ్యక్తులను కూడా చాలా గౌరవించే విధం. ఎందుకంటే దాంట్లో కూడా ఒక మనకి చెప్పడం ఏంటంటే, ముందు ఎప్పుడు పెద్దవాళ్లే ముందు, పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళే ముందు ఉంటారు, కానీ మొన్న జరిగిన మాటామంతిలో మాత్రం అందరినీ సమానంగా చేస్తా, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు అందరినీ సమానంగా చేసిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దాన్ని గుర్తుపెట్టి మరి అధికారులు దాని గురించి కూడా ప్రస్తావన చేయడం మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎవరైనా సమానమే, ఆ సమానత్వం చూపించిన విధానం ఆ కింద స్థాయి అధికారులు కూడా తీసుకొని దాన్ని ఇంకా, అంటే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగితేనే కదా వాళ్ళు గ్రౌండ్ లో వెళ్ళినప్పుడు ప్రజలకు ఏదైనా సమస్య అంటే వాళ్ళు కూడా మేము ఉన్నాం ముందంటూ వచ్చి సహాయం చేసే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వ పరంగా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి వచ్చిన దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి, అలాగే మంత్రి శాఖలు తీసుకున్న దగ్గర నుంచి ప్రతి శాఖకి కూడా ఆయన ఏ విధంగా న్యాయం చేయదలుచుకున్నారో ఆ విధంగా న్యాయం చేస్తా ఉన్నారు. సమీక్షలు జరుపుతానే ఉన్నారు. కొత్త వినూత్నమైన ఆలోచనలు చేస్తే అది ఇంప్లిమెంట్ చేస్తానే ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే మన ప్రభుత్వం ముందు నుంచి చెప్తానన్నా, మనకి ఏ అధికారం లేనప్పుడు ఒక్క ఎమ్మెల్యే వచ్చి పోయినప్పటికీ కూడా మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్తున్నామో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు మాత్రం ఆయన పర్ఫెక్ట్ గా ఆయన చేసుకెళ్లిపోతున్నారు. పక్కన వాళ్ళతో పని లేకుండా ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నారో అదైతే మాత్రం 100% చేస్తున్నారండి. అది ట్రాన్స్ఫర్ లేపడం అంటే అవినీతి రహిత పాలన అనేది ఉండాలని ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది ఆయన శాఖ నుంచి, ఆయన దగ్గర నుంచే మొదలు పెట్టారు. కాబట్టి ఈ రోజు ట్రాన్స్ఫర్లు వాళ్ళు అడిగిన ప్లేస్ కి, వాళ్ళు అడిగిన పరిస్థితుల్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు నిజమే. అది ప్రతి ట్రాన్స్ఫర్ కి కూడా ఒక రేట్ ఫిక్స్ చేస్తారు, స్థాయి బట్టి, వాళ్ళ యొక్క ఉద్యోగం పరిస్థితి బట్టి. 25,000 నుంచి దగ్గర దగ్గర 5,00,000, 10,00,000 కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వాలైనా సరే మనం అవి వింటానే ఉన్నాం. కానీ ఈసారి ఈ టర్మ్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖలో, పంచాయతీరాజ్ శాఖే కాదు, ఆయన తీసుకున్న 5 శాఖల్లో కూడా ఎక్కడ అవినీతి లేకుండా, ట్రాన్స్ఫర్ కి డబ్బు అనే మాట లేకుండా ఆయన దాన్ని తీసుకొచ్చారు. అంటే ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర నుంచే మొదలవ్వాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నాము, అది మా దగ్గర నుంచి, అది గెలుపో అది పక్కన పెడదాం, కానీ జీరో బడ్జెట్ అనేది మనం మొదలు పెట్టాము. అలానే అవినీతి రహిత పాలన చేద్దామని చెప్పని అన్నాము. అలానే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఇది ప్రతి శాఖకి కూడా వర్తించే పరిస్థితి త్వరలోనే ఉంటుందండి. పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి రూపాయి లేకుండా, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా జరిగింది కదా. ఇటువంటి ఈయనే గనక ముఖ్యమంత్రి అయితే ఇంకా రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్తుంది అంటున్నారు. మరి అది ఎప్పుడు సాధ్యమైంది? ఖచ్చితంగా టైం ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు అనుభవం కావాలి, అనుభవం రావాలి, నేను పాలనాపరమైన అనుభవాన్ని తీసుకునే పరిస్థితిలో ఉన్నానని చెప్పన్నారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న మా అందరి కోరిక, అలాగే ఉద్యోగస్తుల కోరిక నెరవేరే టైం వస్తుంది. అది టైం ఉంది దానికి. కాబట్టి ఎవరు కంగారు పడే అవసరం లేదు. అది 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ అనేది
కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆయన సీఎం అయితే ఇంకా మార్పులు జరిగే పరిస్థితి ఉంటుంది. అంటే అది సహజమైన కోరిక. జనరల్ గా జన సైనికులుగా, వీర మహిళలుగా మాకు కూడా ఉంటుంది. కాకపోతే ఆయన చాలా నిర్దిష్టమైన ఆలోచనతో వెళ్తున్నారండి. ఆ ఆలోచన విధానం మాత్రం ఎవరు చేయలేరు, ఆ త్యాగం కూడా ఎవరు చేయలేరు, ఆ ఆలోచన కూడా ఎవరు చేయలేరు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అన్నాక, ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నేను ఉండాలి, నేను మాత్రమే ఉండాలి అనుకునే పరిస్థితిలో కాదు. జనం బాగుండాలి, జనం బాగుంటేనే మనం బాగుంటాం అని చెప్పని ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఆయన ఏదైతే మాటలతో చెప్పారో అది చేతలతో చూపించిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అలానే భవిష్యత్తులో కూడా మేమైతే ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా జరిగే పరిస్థితి కూడా ఉంటుందండి. అందరు విద్యార్థులు క్రికెట్ ఛాంపియన్స్ గా నిలిచారు. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళకి ప్రతి పర్సన్ కి ఇంత అమౌంట్ అని 5 లక్షలు చెక్ ఇవ్వడంతో పాటు ఆ వచ్చిన వాళ్ళలో ఒక విద్యార్థి తమ ఊరి సమస్య చెప్తే ఉదయం సమస్య చెప్పగానే సాయంత్రానికల్లా దాన్ని పరిష్కరించారు. అంద విద్యార్థి కదా, అంద కెప్టెన్, క్రికెట్ కెప్టెన్ దీపిక. అంటే మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అంశాన్ని చేపడితే అది చాలా వినూత్నంగా ఉంటుంది. అంటే మనం మన దేశం తరఫున ఆడిన ప్లేయర్స్ ని చూసాము, మనకు పథకాలు తీసుకొచ్చిన వాళ్ళని చూసాము, వాళ్ళకి కోట్లు రివార్డ్స్ అనౌన్స్ చేయడం చూసాం. కానీ ఒక మహిళా క్రికెట్ కెప్టెన్ ని పిలిపించి వాళ్ళ టీం అందరినీ కూడా పిలిపించి ఆయన స్పెండ్ చేసిన విధానం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సాధక బాధలు తీర్చే పరిస్థితిలో ఆ దీపిక అనే అమ్మాయి కెప్టెన్ తను అడిగిన వెంటనే మధ్యాహ్నం అడిగింది, సాయంత్రం లోపు దాన్ని నిజం చేసి చూపించారు. అంటే వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంటుందంటే వాళ్ళప్పటికి వాళ్ళ బాధలు మనం మీడియాలో చూసినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. మాకు సరైన పోషణ ఉండదు, మాకు ఒక పూట తింటే ఒక పూట తినడానికి కూడా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈ రకంగా వచ్చామనగానే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనెక్ట్ అవుతారో అక్కడే కనెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు మంగళగిరి ఆఫీస్కి వచ్చారు. ప్రతి ఒక్కటి కూడా గృహోపకరణాల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన మనిషికి 5 లక్షల సొంత నిధులతో. అంటే ఇది నేను మళ్ళీ ఎందుకు నొక్కి ఒక్కాడిస్తున్నానంటే ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేసింది మనం ఎక్కడ చూడలేదు. మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన రాజకీయాలకు వచ్చి కూడా ప్రభుత్వ తరఫున చేయాల్సిన పనులతో పాటు ఆయన సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 30 కోట్ల పైచిలకు ఈ సంవత్సరాల కాలంలో ఆయన చేయడం జరిగింది. అలానే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని, నేనున్నాను మీకెందుకు నేనున్నాను అని చెప్పే విధానం నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది చేయగలుగుతున్నారు. ఏది చెప్తున్నారో అది చేసి చూపిస్తున్నారు. అది ఎవరి వల్ల మాటలు ఎవరైనా చెప్తారు, ఎన్ని మాటలైనా చెప్తారు, కానీ అది చేతల్లో చూపించడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అది తూచా తప్పకుండా ఆయన పాటిస్తా ఉన్నారండి. పిఠాపురంలో కుల వివక్షత అనేది ఇద్దరు విద్యార్థులు కొట్టుకుంటే ఆ చిన్న సమస్యని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరు జనసేన తరఫున ఎలా ఖండిస్తారు? కుల వివక్షత, కుల రహిత రాజకీయమే జనసేన యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని కుల వివక్షత క్రియేట్ చేసి పిఠాపురంలో ఏదో చేద్దాము అని పవన్ కళ్యాణ్ గారి విషయంగా చేసే పరిస్థితి ఏదైతే ఉందో అది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అక్కడ జరిగింది ఒక 6th క్లాస్ 8th క్లాస్ పిల్లలు. అంటే ప్రజలు కూడా చూడాల్సింది ఎలా అంటే 6th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఒక వరకు క్రమశిక్షణ గా ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఏ రకంగా తయారవుతారు అనేది చూడాలి. కానీ అది పక్కన పెట్టేసి ఆ వయసులో పిల్లలకు కూడా ఖండించడం మానేసి అక్కడ కూడా కులాలు తీసుకొచ్చి చేస్తున్నారు అంటేనే మన సమాజం ఏ రకంగా తయారైంది. అంటే పిఠాపురంలో ముఖ్యంగా ఏదైనా చిన్న సమస్య లేవనెత్తితే అది మొత్తం రాష్ట్రం అంతా కూడా పాకిద్ది, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా పాకిద్ది. కాబట్టి ఇలాంటి అంశాన్ని ఏదన్నా తెర మీద తీసుకొచ్చి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒక అనుమానం వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే అంశం జరిగిందో అంశం పరంగానే ఎవరైనా సరే మాట్లాడాలి. కానీ అక్కడ అత్యుత్సాహం చూపించిన వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారు, ఎందుకంటే సాక్షి మీడియా ముందు వచ్చింది కాబట్టి నేను ఈ మాటన ప్రస్తావిస్తున్నాను. వాళ్ళకి ఎందుకు అంత ఉత్సాహం, జరిగిన పరిస్థితి ఏంటి, ఆ జరిగిన ఆ సంఘటనలో తెలుసుకోవాల్సింది ఏంటి, చెప్పాల్సింది ఏంటి అనేది పక్కన పెట్టేసి కులాలు తీసుకొచ్చి ఎస్సీ ఓసీ అని చెప్పని ఇలాంటి క్రియేట్ చేస్తే అది ఎన్నాళ్ళు వాళ్ళకి సాగదు. అఫ్ కోర్స్ అలా చేసి 11కు పడిపోయారు. రేపు ఇంకా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే ఒకటి కూడా ఉండదేమో అని చెప్పని ఒక అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటుంటే జనసేన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో 7 సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలని నిర్వీర్యం చేయాలని కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? అది ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే జనసేన సిద్ధాంతాలు చాలా బలమైన సిద్ధాంతాలు. ఒక అనుభవపూర్వకంతో పవన్ కళ్యాణ్ గారు ఒక దాన్ని ఏమంటారంటే చాలా ఆయన దాని మీద వర్కౌట్ చేసి ఏదో ఈ టర్మ్కో లేదా ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కాదండి, జనసేన ఉన్నంత కాలం ఖచ్చితంగా ఆ సిద్ధాంతాలు అనేది ఉంటాయి. దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఎవరికి ఉండదు. ఖచ్చితంగా కులాలను కలిపి ఆలోచన అవ్వచ్చు, మత ప్రస్థానం లేని రాజకీయం అవ్వచ్చు, లేదా అవినీతి రహిత పాలన అవ్వచ్చు, ఇవన్నీ ప్రతి 7 అంశాలు కూడా ఎప్పటికీ అవి చాలా స్వచ్ఛంగా నిజాయితీగా నిలబడే ఉంటాయి. ఎందుకంటే దానికి మచ్చ వేసే పరిస్థితి ఉండదు.
అనేక మదనాలతో ఏదో అంటారు కదా మనం కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఆలోచించి ఆయన పడిన బాధలు అవన్నీ కూడా తీసుకొని ఈ 7 అంశాలు ఇలా ఉంటేనే మన భవిష్యత్ తరాలు బాగుంటాయనే ఉద్దేశంతో అది సిద్ధాంతాలు పెట్టారు. ఆ సిద్ధాంతాలను టచ్ చేసే పరిస్థితి కానీ దానికి మచ్చ తెచ్చే పరిస్థితి కానీ ఎప్పుడు ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అలాగే మీకున్న 30% షేర్ అనేది మీరు సాధించగలుగుతారా ఈసారి? అంటే జనసేన ప్రభావం ఎలా ఉంటుందని మేము చెప్పవసరం లేదండి. యాక్చువల్ గా ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు జనసేన ప్రభావం ఏ స్థాయిగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుకోవాల్సిన లేదు. ఇంకా షేర్ అంటారా, ఖచ్చితంగా దాన్ని సాధించే బలమైన నాయకత్వం కోసమే పవన్ కళ్యాణ్ గారు త్వరలో కమిటీలు వేస్తామని చెప్పి అన్నారు. ఆ కమిటీలు వేసిన పరిస్థితిలో ఖచ్చితంగా 30% ఏదైతే షేర్ అనుకున్నామో ఆ షేర్ సాధించే తీరుతాము. లేని పక్షంలో కూడా ఎక్కడ గొడవలు పడం, మేము కలిసే ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారో ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్తాము.